ఎందుకంటే అక్కడి నుంచి జస్ట్ చైనానే వాళ్ళ ఆ దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తుంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ని వియట్నాం లో ప్రాసెస్ చేసి మేడ్ ఇన్ వియట్నాం అని అమెరికాలో అమ్మే ప్రోడక్ట్స్ మీద 40% సుంకాలు విధించాడు. సేమ్ థింగ్ విత్ లావోస్. ఎందుకంటే ఇవన్నీ వాడు వాడుకున్నారు. మెక్సికో అదే పరిస్థితి. మెక్సికోలో కూడా మేడ్ ఇన్ మెక్సికో వచ్చేటువంటి కార్లన్నీ కూడా యాక్చువల్గా చైనీస్ కార్స్. మేడ్ ఇన్ మెక్సికో అనేసరికి ఫ్రీ ట్రేడ్ లో వస్తాయని చెప్పి ప్రయత్నం చేశాడు. సో చైనా ఎన్నో విధాలుగా యుద్ధం చేస్తున్నారు. ట్రేడ్ యుద్ధం కావచ్చు, ట్యాక్స్ యుద్ధం కావచ్చు, లీగల్ గా కావచ్చు, సైకలాజికల్ అటాక్స్ కావచ్చు, మన ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ను కొనుక్కోవడం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదులకు ఫండింగ్ ఇవ్వడం కావచ్చు, సైబర్ అటాక్స్ కావచ్చు, మనకు క్రిటికల్ ఎప్పుడు మన దగ్గర ఏ పొలిటికల్ పార్టీలని చైనా కొనేసింది సార్? సరే, కాంగ్రెస్ పార్టీకి అయితే మనకు తెలిసిన విషయమే. వాళ్ళకి ఎంఓయూ ఉంది కాబట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రాహుల్ గాంధీ చెప్పే ప్రతి స్టేట్మెంట్ కూడా మనకు చైనా కొత్త పలుకునే స్టేట్స్ మనకు అర్థమవుతున్నాయి. అలాగే మనకు ద హిందూ న్యూస్ పేపర్ చెన్నై నుంచి వచ్చేది, వాళ్ళు ఫుల్ పేజ్ ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కింద చిన్న అక్షరాల్లో అడ్వర్టైజ్మెంట్ రాశారు, కానీ మొత్తం చైనాకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళు రాశారు. గతంలో కూడా రఫాల్ కి సంబంధించి అక్కడ మన మనోహర్ పరిగారి గారు ఇచ్చినటువంటి నోటింగ్ ని కట్ చేసి ఒక ఏకపక్షంగా నేరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మనకు తెలుసు ద్రావిడియన్ పార్టీస్ ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయో. సో ఇటువంటి చాలా పార్టీస్ ఉన్నాయి, వాళ్ళకందరికీ ఫండింగ్ వెళ్తుంది. అందుకనే వాళ్ళు మన సైన్యాన్ని, మన దేశాన్ని కించపరుస్తారు. వాళ్ళకి మోదీ గారు అంటే వాళ్ళకి హేట్రెడ్ ఉండొచ్చుగా, కానీ దేశం పట్ల హేట్రెడ్ అనేది మనం చూస్తున్నాం ఈ పార్టీలో అంతా కూడా. అది నేరేటివ్ అంతా వాళ్ళు రన్ చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ లో కూడా చాలా మంది దిగ్గజ నేతలు, చాలా సీనియర్ నేతలు ఈ చైనీస్ ల్యాండ్ తీసుకోవట్లేదు. ఒక్క రాహుల్ గాంధీ కొట్టేరి మాత్రమే ప్రో చైనా స్టాండ్ లో ఉంటున్నారు, కానీ మిగతా కూడా చేయట్లేదు. సల్మాన్ ఖుర్షీద్ వాళ్ళ విదేశాంగ మంత్రి ఉన్నాడు కదా యూపీఏ హయాంలో, ఆయన ఇటువంటి స్టాండ్ ఏం తీసుకోలేదే. మన్మోహన్ సింగ్ తీసుకోలేదు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఆ స్టాండ్ తీసుకోలేదే. ఏకే యాంటనీ అటువంటి యాంటీ చైనా స్టాండ్ ఎప్పుడు తీసుకోలేదే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ పక్కన ఉన్నటువంటి కొంతమంది శక్తులందరూ కూడాను కంప్లీట్ గా ప్రో చైనా స్టాండ్ తీసుకోవడం మనం చూస్తున్నాం. సో వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది తెలుసు. చైనా చాలా దేశాల్లో ఇంటర్ఫియర్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ అమెరికన్ ఎలక్షన్ లోనే ఇంటర్ఫియర్ అవుతుండగలిగింది, భారతదేశంలో ఎలక్షన్ లో ఇంటర్ఫియర్ అవ్వాలంటే మనం నవ్వాల్సింది. కెనడాలో ఇంటర్ఫియర్, చాలా దేశాల్లో ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది చైనీస్. రైట్. కిరణ్ గారు మరి మీ దేశంలో, అంటే మీరు ఇప్పుడు నివసిస్తున్న దేశంలో కూడా ఏ పార్టీ ఇంటర్ఫియరెన్స్ ఉంది చైనాది? అంటే రాజకీయ పార్టీ. ఇప్పుడు చైనా ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ అమ్ముతారు అనే దాంట్లో మొహమాటమే లేదు సార్. చైనా ప్రోడక్ట్స్ ఇక్కడ దగ్గర అన్ని పెద్ద పెద్ద స్టోర్స్ లోనే అమ్ముతారండి. ఏదో కొన్ని స్టోర్స్ లో ఏదో ఇటాలియన్ ప్రోడక్ట్స్ అక్కడెక్కడి నుంచి వస్తాయేమో, కానీ ఎక్కువ మటుకు 70 to 80% ఇక్కడ గూడ్స్ అమ్మేవి చైనా గూడ్స్ అమ్ముతారు. సో అంటే ఇక్కడ రాజకీయాల్లో చైనా వాళ్ళు ఏలు పెడుతున్నారా అంటే మేబీ పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. కానీ అంటే ఇక్కడ అంత ఓటింగ్ కూడా పెద్ద ఏం అవ్వచ్చు సార్. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మటుకు ఎలక్షన్స్ లో చూసేది ఏంటంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ చూస్తారు. మొన్న పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో అయితే కమలా హ్యారిస్ అనే ఆమెని డెమోక్రాట్స్ చాలా చివరి నిమిషాల్లో ఎన్నుకున్నారు. ప్లస్ ఆమెకి ఫస్ట్ నెంబర్ 1 మహిళ, నెంబర్ 2 ఆమె భారతీయ సంతతికి చెందిన ఆమె. ఇవి రెండు కొంచెం వైట్ పాపులేషన్ లో కొంచెం ఇబ్బంది కలిగే అంశాలే. ఈ అంశాలని మనం అన్ని రాజకీయాల్లో చూసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఇలాంటి థాట్ ప్రాసెస్ మనకు కూడా ఉంటుంది. మనకు కూడా అంటే మనము ఇప్పుడు మనం తెల్లలో ఓటేయమంటే వేస్తామేమో, కానీ నల్లోళ్ళకి ఓటేయమంటే మనకు కొంచెం ఇబ్బందిగా వేస్తాం. అంటే మనము రేసిస్టులం సార్. బేసిక్గా హ్యూమన్ బీయింగ్స్ అందరూ రేసిస్టులే. సో ఆ బేసిస్ మీద మొన్న కమలా హ్యారిస్ ఓడిపోయిందే తప్ప కమలా హ్యారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ ఏదో చాలా అద్భుతమైన మనిషి అని చెప్పి మన ఎన్నికల్లో ఓటేం వేయలేదు. ఉన్న 2 కాలాల్లో మెల్లకన్నం చూసుకుని ఓటేస్తున్నారు. కాకపోతే ఆ మెల్లకన్ను కాస్త ఎగిరి పడుతుంది. అది అమెరికాలో కూడా మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. నేనేమి టారిఫ్లను సమర్థించట్లేదు. టారిఫ్లు అప్పుడు మన చర్చలో చాలాసార్లు చెప్పాను, మీరు టారిఫ్లు అంటే అనుకుంటున్నారు కానీ మాకు కూడా అన్ని కాస్ట్లీ అయిపోతాయండి, మాకు అన్ని ఇబ్బంది లేనండి అని చెప్పాను. సో ఇప్పుడు ఉద్యోగాల విషయాల్లోనూ కాస్త అటు ఇటుగా ఉంది. మార్కెట్ మన మధ్యలో టారిఫ్లు అన్నప్పుడు మార్కెట్ పడింది, ఇప్పుడు కొంచెం స్టేబుల్గా పైకి వెళ్తుంది. అంటే కాకపోతే ట్రంప్ ఇప్పుడు కొత్తగా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అని చెప్పి మన ఇండియన్ పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇలా అంటే మాకు బయట దేశాల నుంచి ఇబ్బందులు ఏమి అక్కర్లేదు సార్. మాకు ట్రంప్ చాలు. మాకు ట్రంప్ అవసరమైన ఇబ్బందులన్నీ ట్రంపే పెడతాడు మాకు. మేము ఓపెన్ గా చెప్పుకోగలము. వేరే దేశాలకు అవకాశం ఇవ్వట్లేదు ఆయన. అంటే ఇండియాలో మీరు చెప్పుకోలేరు, ఎందుకంటే మీరు మోడీ గారు అంటే దేవుడి తర్వాత మోడీ, లేకపోతే మోడీ పైన దేవుడి పైన మోడీ అన్నట్టుగా ఉంది ఇప్పుడు అక్కడ. సో అందుకని చెప్పుకోలేకపోతున్నారు, మేము చెప్పుకోగలుగుతున్నాం. మాకేం మొహమాటాలు లేవు. కావాలంటే పోలీసులు తీసుకెళ్ళొచ్చు, 4-5 రోజులు జైల్లో ఉంటాము, పేపర్లు చూపించి ఎప్పుడో వాళ్ళు విడుదల చేసినప్పుడు బయటకు వస్తాం.
అంటే ఇది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అంటే ఎందుకంటే లీడర్లు అనేవాళ్ళు ఒక మ్యాగ్నానిమిటీగా ఆలోచించుకుని మనకి కాంట్రరీ వ్యూ ఉన్నా కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అనే వ్యూ అనేది ఇవాళ రోజున కొత్త తరం అంటే ఈ డెమోక్రటిక్ దేశాల్లో మేజర్గా ఇక కమ్యూనిస్ట్ దేశాల్లో ఉండవు సార్, అదైతే ఒప్పుకుంటాము. కానీ డెమోక్రసీ ఉన్న దేశాల్లో కూడా ఆ హుందాతనం లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ చేసినా, అక్కడ మోడీ చేసినా, పాకిస్తాన్లో ఒకటి చేసినా, ఇంకో బంగ్లాదేశ్ ఇంకోటి చేసినా చాలా ఇబ్బందికరం. అంటే ఇక్కడ రాజకీయాల్లో వాళ్ళు ఏమి చేస్తారో అనుకోవట్లేదు. అంటే నేను అందుకనే నేను మళ్ళీ మీ దగ్గర ఆ షీన్ ఉదాహరణ ఎందుకు తెస్తానంటే, షీన్ బ్యాన్ చేసింది ఇండియన్ ప్రభుత్వమే. అదే షీన్ రిలయన్స్తో ఒప్పందం పెట్టుకోగానే దాన్ని ఎందుకు ఓపెన్ చేశారు? అది ప్రజలకు జవాబు చెప్పాలి కదా. అట్లాంటివి మన దగ్గర బట్టలు చేసుకుంటానికి లేవా? మన దగ్గర చేనేత వర్గాల్లో లేరా? మన దగ్గర బట్టలు తయారు చేసుకోలేమా? మన దగ్గర టైలర్లు లేరా? మనం కుట్టుకోలేమా? మన బ్రాండ్లు తయారు చేసుకోలేమా భారత్లో? మనం ఆ మాస్ ప్రొడక్షన్ మనం చేసుకోలేమా? ఇప్పుడు సూరత్ చీరలు అని చెప్పి, సూరత్ చీరలే కదా సార్ మొన్న బోనాలకి బతుకమ్మకి తెలంగాణ ప్రభుత్వం పంచింది. సరే మన దగ్గర కూడా 150 రూపాయలకి 200 రూపాయలకి చీరలు చేస్తున్నారు కదా. అంటే మనం చేసుకుని మనం అమ్ముకోలేమా? రిలయన్స్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోగానే మనం ఇండియాలో ఆ డంప్ తెచ్చుకోవాలి. వై ఈజ్ ఇండియా బికమింగ్ ఎ డంప్ యార్డ్ ఆఫ్ చైనా ఫర్ క్లోత్స్ ఆఫ్ ఆల్ థింగ్స్? అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అంటే అనుకోవచ్చు, కొన్ని యాపిల్